భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరిహారం ఎంతంటే రైతుల పట్ల ప్రకృతి పగ పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఒక్కోసారి వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే మరోసారి అధిక వర్షాలకు పంటలు పూర్తిగా ముగినిపోయి దెబ్బతింటున్నాయి. దీంతో రైతు అనేవాడు ఎప్పుడు అప్పుల్లోనూ బాధల్లోనూ కురుకుపోతున్నాడు. తాజాగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఇలా వర్ష ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రైతుల పట్ల ప్రకృతి పగ పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఒక్కోసారి వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే మరోసారి అధిక వర్షాలకు పంటలు పూర్తిగా ముగినిపోయి దెబ్బతింటున్నాయి. దీంతో రైతు అనేవాడు ఎప్పుడు అప్పుల్లోనూ బాధల్లోనూ కురుకుపోతున్నాడు. తాజాగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఇలా వర్ష ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలలో అధిక వర్షపాతం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, పత్తి పంటలు రైతు చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో పంట అంతా నేలపాలు అయిపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. వర్ష ప్రభావానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని జూపాడు బంగ్లా మండల వ్యవసాయ అధికారి ఏవో కృష్ణారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు ఎమ్మెల్సీ, ఇప్పుడు టీపీసీసీ చీఫ్. బీసీ లీడర్కి పెద్ద పదవి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మహేష్ కుమార్ గౌడ్కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. బీసీ నేతకు పెద్ద కుర్చీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లందరితో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టాలని నిర్ణయించింది. బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పని చేస్తే పదవులు ఖాయం. మహేష్ కుమార్ గౌడ్కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్లోని బీంగల్ మండలం రహత్నగర్లో మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్పల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేశారు. విజయవాడలోని వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 1 కేజీ కందిపప్పు, 2 కేజీలు ఉల్లిగడ్డలు, కిలో చక్కెర ఉంటుంది. తొలి విడతగా 50,000 కుటుంబాలకు ఈ సాయం అందించబోతోంది కూటమి ప్రభుత్వం. మొత్తంగా 2,50,000 నిత్యావసరాల కిట్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సహాయక చర్యలు వేగవంతం చేసిన ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. అదేవిధంగా మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందించాలని, ఇందులో అన్ని రకాల ఆకుకూరలు ₹2 నుంచి ₹20 లోపు ధర ఫిక్స్ చేశారు. అన్ని కూరగాయలను ₹5గా, అదేవిధంగా ₹20 పైన ఉండే కూరగాయలను ₹10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
అదేవిధంగా భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని అధికారులకు సూచించారు. ప్రజల రక్షణ కోసం అధికారులంతా కనిపై కునుకు లేకుండా పని చేయాలని అన్నారు. ఏపీ పింఛన్లు తీసుకునే వారికి తీపికబురు. బాబు సర్కార్ బంపర్ ఆఫర్. ఎన్టీఆర్ భరోసా పింఛన్. ఓ వైపు వరద బాధితులకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతూనే పేదలకు భరోసా ఉంటోంది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలోనే మరో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ప్రజా సంక్షేమం విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓ వైపు వరద బాధితులకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతూనే పేదలకు భరోసా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పింఛన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది బాబు సర్కార్. పింఛన్ బదిలీకి అవకాశం ఇస్తూ కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తామని గతంలోనే చెప్పిన సీఎం తాజాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ విండో ఓపెన్ చేశారు. పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకునే వారు ప్రస్తుతం ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో అక్కడి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మీ పెన్షన్ ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు పేర్కొంటూ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారిక పింఛను వెబ్సైట్లో బదిలీ ఆప్షన్ను కూడా ఎనేబుల్ చేసింది ప్రభుత్వం. సొంత గ్రామాలకు రాలేనివారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. తద్వారా పింఛన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు అధికారులు. పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ చెబుతోంది. తాజాగా ఈ ఆప్షన్ ఇవ్వడంతో దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చి పెన్షన్స్ అందుకుంటున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతి నెల ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ చేస్తోంది చంద్రబాబు సర్కార్. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ముందుకు సాగుతోంది. ఈ నెల ఇప్పటికే 94.24% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు. చంద్రబాబుపైకి దూసుకొచ్చిన ట్రైన్. వైరల్ అవుతున్న వీడియో ఇదే. చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబుకు విజయవాడలో ప్రమాదం తప్పింది. వరద బాధితుల్ని పరామర్శించడానికి సహాయక చర్యలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు పెనుప్రమాదం త్రుటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రెప్పపాటులో ఘోర ప్రమాదం తప్పింది. గత 4 రోజులుగా విజయవాడలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. బుడామేరు వరదతో పూర్తిగా నీట మునిగి ప్రాంతాల్లో సహాయ చర్యలను పరిశీలిస్తూ రెస్క్యూ బృందాలకు గైడ్లైన్స్ ఇస్తున్న చంద్రబాబుకు గురువారం త్రుటిలో ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ పై నిల్చొని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న సమయంలోనే అదే ట్రాక్ పై రన్నింగ్ ట్రైన్ వచ్చింది. అయితే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని వెంటనే పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబుకు ప్రమాదం తప్పిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు గురువారం త్రుటిలో ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ దగ్గరకు చేరుకున్న సమయంలో చంద్రబాబు నిల్చున్న ట్రాక్పై రైలు వచ్చింది. గమనించిన చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ వెంటనే ఆయన్ని అలర్ట్ చేసి పక్కకు తీసుకెళ్లారు. చంద్రబాబుకు 3 అడుగుల దూరంలోనే రైలు ఆగడంతో అంతా షాక్ అయ్యారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలో వరద ముంపులో తిరుగుతున్న చంద్రబాబుకు ప్రజల ఆశీర్వాదంతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా తోడైందని టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు అంటున్నారు.